హాయ్. చాలామంది పేషెంట్స్ మ్యామ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయొచ్చు, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏ టైంలో చేయాలి, పీరియడ్ మిస్ అయినా ఎన్ని రోజులకు చేయొచ్చు, దాన్ని రీడ్ చేయడం ఎలా అని అడుగుతుంటారు. నమస్తే, ఐఎమ్ డాక్టర్ సాధన, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు దానిపైన నేను వీడియో చేస్తున్నాను. సో చాలామంది పేషెంట్స్కి సైకిల్ రెగ్యులర్గా ఉంటుంది. 28 డేస్కో, 30 డేస్కో, 35 డేస్కో సైకిల్ వస్తుంది. యూజువల్లీ మీరు పీరియడ్ ఇప్పుడు 26th ఎవ్రీ మంత్ 26th పీరియడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 26th మీకు పీరియడ్ మిస్ అయింది. పీరియడ్ మిస్ అయినా నెక్స్ట్ డే కానీ వితిన్ 1 or 2 డేస్లో కానీ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ప్రెగ్నెన్సీ టెస్ట్? ఇంట్లో హోమ్ ప్రెగ్నెన్సీ కిట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అని ఇలా హోమ్ ప్రెగ్నెన్సీ కిట్ మీకు దొరుకుతుంది. ఈ హోమ్ ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. పీరియడ్ మిస్ అయినా నెక్స్ట్ డే కానీ వితిన్ 2 to 3 డేస్లో కానీ ఈ టెస్ట్ చేయొచ్చు. ఏ టైంలో చేయాలమ్మా? ఈ టెస్ట్ యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పాస్ చేసిన యూరిన్ శాంపుల్తో చేస్తే అక్యురేట్గా వస్తుంది. అలా అని డైలీ ఎప్పుడైనా కూడా చేయొచ్చు, బట్ ఫస్ట్ పాస్ చేసిన యూరిన్ శాంపుల్తో చేస్తే అక్యురేట్గా వస్తుంది. ఎలా చేయాలి? ఈ కిట్ ఓపెన్ చేసి లోపల మీకు ఇలా కార్డ్ ఉంటుంది, యూపీటీ కార్డ్. ఈ కార్డ్లో ఇక్కడ ఒక వెల్ ఉంది, చూసారా? స్మాల్ వెల్ ఉంది. మీరు యూజువల్లీ ఒక కంటైనర్ తీసుకొని కంటైనర్లో యూరిన్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ పాస్ చేసి ఆ కంటైనర్లో ఈ డ్రాపర్తో యూరిన్ తీసుకొని ఈ వెల్లో యూరిన్ డ్రాప్ చేయాలి. ఈ చిన్నగా ఉంది ఈ వెల్లో. ఇక్కడ సి ఒక కంట్రోల్ లైన్, ఒక టెస్ట్ లైన్ అని 2 ఉన్నాయి. ఈ వెల్లో యూరిన్ ఎన్ని డ్రాప్స్ యూరిన్ డ్రాప్ చేయాలి అని మీరు తీసుకున్న యూరిన్ కిట్ బ్యాక్ సైడ్ రాసుంటారు. ఇందులో అయితే యాడ్ 3 డ్రాప్స్ అని ఉంది. అలా మీరు ఏ కిట్ అయితే తీసుకుంటారో దాంట్లో యాడ్ 4 డ్రాప్స్ 5 డ్రాప్స్ అని ఇచ్చుంటారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఎన్ని డ్రాప్స్ చెప్తారో అది ఈ డ్రాపర్తో తీసుకొని ఈ వెల్లులో డ్రాప్ చేయాలి. డ్రాప్ చేశాక ఎంతసేపు వెయిట్ చేయాలి మా టెస్ట్ రీడ్ చేయడానికి అని అడుగుతారు. యూజువల్లీ ఒక 15 minutes సరిపోతుంది. ఎక్కువసేపు మరీ వెయిట్ చేసినా కూడా ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 15 minutes వెయిట్ చేశాక ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? యూజువల్లీ సింగిల్ లైన్ అని వస్తే ప్రెగ్నెన్సీ లేనట్టు, కంట్రోల్ దగ్గర సింగిల్ లైన్ అని వస్తే ప్రెగ్నెన్సీ లేనట్టు, 2 lines కంట్రోల్ దగ్గర ఒకటి, టెస్ట్ దగ్గర ఒకటి, 2 lines వస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. సో సింగిల్ లైన్ వస్తే ప్రెగ్నెన్సీ లేదు, 2 lines వస్తే ప్రెగ్నెన్సీ ఉంటుంది. చాలామందికి డౌట్ ఏముంటుందంటే కంట్రోల్ దగ్గర బాగా పింక్ లైన్ ఉంది, టెస్ట్ దగ్గర మైల్డ్గా పింక్ లైన్ ఉంది అంటారు. దాన్ని వీక్లీ పాజిటివ్ ప్రెగ్నెన్సీ అంటారు. మీరు టెస్ట్ కన్నా సరిగా చేయలేనట్టయితే కూడా అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తాయి. సో మీకు దీని ద్వారా ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలిసిపోతుంది. కొంతమందికి రిజల్ట్ ఇన్కన్క్లూజివ్గా వస్తుంది, అసలు లైనే రాకపోవడం కానీ, వీక్ లైన్ రావడం కానీ, లేట్గా చేసినా కానీ. అలా ఇన్కన్క్లూజివ్ రిజల్ట్ ఉన్న వాళ్ళకి మామూలుగా మేము బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ అని బ్లడ్ టెస్ట్ చెప్తాము. సో ఈ బీటా హెచ్సిజీ అనేది ల్యాబ్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అయినా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ కిట్లో టెస్ట్ చేసేసాము, పాజిటివ్ వచ్చింది, నెక్స్ట్ డాక్టర్ని ఎప్పుడు కలవాలి అని అడుగుతారు. యూజువల్లీ మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే మీరు డాక్టర్ని వెళ్ళి కలవాలి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము. మీకు ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా అని బ్లడ్ టెస్ట్ చేసి దానికి తగినట్టుగా మెడికేషన్ స్టార్ట్ చేస్తాము. వన్స్ మెడికేషన్ స్టార్ట్ చేశాక యూజువల్లీ 5 to 6 weeks ఆ టైంలో మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తారు. ఎందుకంటే మీకు వచ్చిన ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ శాక్, బేబీ యొక్క శాక్ యూటరస్లో ఉందా లేదా అని ఎన్లోడ్ చేయడానికి. వన్స్ 5 to 6 weeks స్కాన్లో మీ గెస్టేషనల్ శాక్ యూటరస్లో ఉంది అని తెలిసాక మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.